మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి సంచలనం సృష్టించారు. భారత్పై జరిగిన ఘోర పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ హంజాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో బుర్హాన్ హంజా మృతదేహం లభ్యమైంది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా హతమారుస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో పుల్వామా దాడికి స్కెచ్ వేసిన హంజా కూడా ఖతమయ్యాడు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ జరిపిన ఘోర ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్లోని బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్ర స్థావరాలను మట్టికరిపించింది. తాజాగా పుల్వామా దాడి వెనుకున్న కీలక ఉగ్రవాది హంజా పాక్ గడ్డపైనే హతమవ్వడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి సంచలనం సృష్టించిన ఘటనకు సంబంధించి బ్రేకింగ్లో చూస్తున్నాం. భారత్పై జరిగిన ఘోర పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ హంజాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో బుర్హాన్ హంజా మృతదేహం లభ్యమైంది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా హతమారుస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో పుల్వామా దాడికి స్కెచ్ వేసిన హంజా కూడా ఖతమయ్యాడు. ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ జరిపిన ఘోర ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్లోని బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్ర స్థావరాలను మట్టికరిపించింది. తాజాగా పుల్వామా దాడి వెనక ఉన్న కీలక ఉగ్రవాది హంజా పాక్ గడ్డపైనే హతమవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం జరుగుతోంది? పాక్లో వాళ్ళే తన్నుకు చస్తున్నారనుకోవచ్చా? అండ్ ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళకే పట్టలేదా? అసలు ఈ హంజా పాక్ గడ్డ మీదే హతం కావడం అనేది ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఎలా చూడాలి శ్రీకాంత్? దీన్ని ఎలా విశ్లేషిస్తారు? రమణ, దీంట్లో చాలా వరకు ఒక దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఆపరేషన్సే ఉండొచ్చు, లేదంటే అంతర్గత విషయాలే ఉండొచ్చు. ఎందుకంటే వరుసగా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి ఉగ్రవాదులంతా కూడా ఈ మధ్యకాలంలో వరుసగా మరణిస్తున్నారు. రోడ్లపైన మరణిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కత్తిపోట్లకు గురవుతున్నారు, కత్తులకు బలవుతున్నారు, మరోవైపు తుపాకీ తూటలకు గురవుతున్నారు. గత వారం రోజులుగా పాకిస్తాన్లో జరుగుతున్నది ఇదే. సో ఈరోజు హంజా బుర్హా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, పుల్వామా ఘటనలో కీలకమైనటువంటి వ్యక్తి మరణించినట్టుగా ఇప్పటికే అధికారికంగా ధృవీకరణ కూడా జరిగింది. సో 2019 పుల్వామా అటాక్ ఫిబ్రవరి 14. సో అప్పటి వరకు ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్ డే జరుపుకున్నటువంటి యువత భారతీయులు పుల్వామా అటాక్ తర్వాత దాని ఒక బ్లాక్ డేగా భారతీయులంతా కూడా చూస్తున్నారు. ఆ తర్వాత భారత్ కూడా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసి పుల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్ర సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసింది. సో తర్వాత పహల్గామ్ అటాక్ ఎట్లాంటి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చిందో అట్లాగే అటు యూరి కానీ ఇటు బాలాకోట్ కానీ అట్లాంటి సమాధానాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే, హంజా బుర్హాన్ అనేటువంటి ఉగ్రవాది గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మరణించాడు అన్నది ప్రధానమైనటువంటి వార్త. సో ఇప్పటికే భారత భద్రతా సంస్థలు కూడా ఈ అంశాన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగింది. పుల్వామా ఉగ్రదాడిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టు భారత సంస్థలు కూడా ఇప్పటికే దీన్ని చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో
అంటే ఈ పుల్వామా అటాక్కు సంబంధించినటువంటి వాళ్ళు అంటే భారత్ పైన అటాక్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఈ మధ్యకాలంలో మరణిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ అంశాలు కూడా మాట్లాడదు. మన కేవలం ఇప్పుడు హంజా బుర్హా వరకే ఆగకుండా గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రమైనటువంటి మురుద్గే మర్సద్ దగ్గర కూడా అక్కడ కొంతమంది యువకులను ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేసేటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తిని కూడా బిలాల్ అరీఫ్ సరాఫీ అనేటువంటి ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టడం జరిగింది. సో ఆయన అక్కడ ఈద్ దగ్గర ప్రార్థనలు ముగించుకొని వస్తున్నటువంటి క్రమంలో ఇందాక నేను చెప్పినట్టు కత్తిపోట్లకు గురై మరణించినటువంటి సందర్భం. అయితే ఎవరు చంపారు ఏంటి అన్నది ఇప్పటివరకు కూడా తెలియనటువంటి అంశంతో పాటు హఫీజ్ సయ్యద్కి అత్యంత దగ్గరగా ఉండేటువంటి అమీర్ హంజా కూడా లాహోర్లో ఒక న్యూస్ ఛానల్ నుంచి బయటకు వచ్చి నడుస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతని పైన గన్తో కాల్పులు జరిపి చంపేసినటువంటి పరిస్థితి. అంటే కీలకమైనటువంటి ఉగ్రవాద్ జైషే మహమ్మద్ నడిపించేటువంటి లేదంటే సోషల్ మీడియా హ్యాండిల్ చేసేటువంటి ఉగ్రవాదులు కీలకమైనటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఈ మధ్యకాలంలో ఈ వారం రోజులుగా మరణిస్తున్నారు. సో హంజా బుర్హా మరణం కంటే ముందు కూడా చాలామంది ఉగ్రవాదులు మరణించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఈవెన్ ఇందాక నేను చెప్పినట్టు అమీర్ హంజా కూడా గ్లోబల్ టెర్రరిస్ట్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి, భారత్లో చాలా దాడులకు ప్రధానంగా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మోరోవర్ నిధుల సమీకరణ కూడా ఉగ్రవాదులకు నిధులు సమీకరించినటువంటి విషయాల్లో కూడా కీలకంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అండ్ అదే సంస్థకు జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి ఇంకొక కీలకమైనటువంటి కమాండర్ హఫీజ్ సయ్యద్ టెర్రర్ ఫ్యాక్టరీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అనే చెప్పాలి. అండ్ షేక్ యూసఫ్ అఫ్రిది కూడా మరణించాడు. ఇక్కడ ఖైబర్ పంక్తువాల ఇక్కడ కూడా గుర్తు తెలియని వ్యక్తుల వాళ్ళ చేతుల్లోనే కాల్పులకు గురైనటువంటి పరిస్థితి. మోరోవర్ ఇంకొక కీలకమైనటువంటి కమాండర్ ఎవరైతే ఉన్నారో లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి అండ్ బలూచిస్తాన్ నెట్వర్క్లో కీలకమైనటువంటి వ్యక్తి మీర్ షుక్రా ఖాన్ రైసానికి కూడా ఈ కీలకమైనటువంటి వరుస హత్యల్లో అంటే గుర్తు తెలియని దుండగులు జరుపుతున్నటువంటి కాల్పుల్లో మరణించినటువంటి వ్యక్తి. భారత్ పైన దాడులు జరిపినటువంటి వాళ్ళలో వీళ్ళంతా కూడా కీలకమైనటువంటి వ్యక్తులు. సో ఇట్లా కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా ఉగ్రవాదుల లింకులు ఉన్నటువంటి వాళ్ళు ఉగ్రవాదులుగా తయారు చేయడానికి రిక్రూట్మెంట్ చేసేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని హ్యాండిల్ చేసేటువంటి వ్యక్తులంతా కూడా మరణిస్తున్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్లో చాలా అల్లకల్లోలంగా మారుతోంది. ఎవరు చంపేస్తున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. బట్ భారత్ మాత్రం ప్రకటన చేసింది. ఈరోజు చేస్తున్నటువంటి ప్రకటనలో ప్రధానంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులుండి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలతో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో సో ఆ టెర్రరిస్ట్ని హంజా బుర్హాన్ను హతమార్చారు అన్నది మాత్రం భారత భద్రతా దళాలు ధృవీకరించడం జరిగింది. అయితే హంజా బుర్హా మాత్రమే ఫైనల్ కాదు. హంజా బుర్హా కంటే ముందు కూడా నలుగురు ఉగ్రవాదులు అదే లాహోర్లో అదే పాకిస్తాన్ గడ్డపైన గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. సో పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరు చంపేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. బట్ భారత భద్రతా దళాలు మాత్రం ఈ మరణాన్ని అఫీషియల్గా ధృవీకరించాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ పాకిస్తాన్లో వరుస ఉగ్రవాదులు హతమవుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు చేస్తారు ఏమిటి, ఆ గుర్తు లేని వ్యక్తులు ఎవరు ఏంటి అన్నది మాత్రం పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది. ఈ అంశాన్ని పసిగట్టడానికి రమణ. థ్యాంక్ యూ శ్రీకాంత్.